ఓం గం గణపతే నమః. పుష్పవైభవం. సప్తవర్ణశోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడిన వారు ఉండరు. పూజా ద్రవ్యాలలో పూలకే పెద్ద పీట. సహస్రనామార్చనకు సుమసౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అచ్చంగా పువ్వులతో చేసే అలంకరణను తోమాల సేవ అంటారు. స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్న వారి మనస్సు అనే పుష్పం శ్రీవారి పాదాల చింత చేరి జన్మ ధన్యమవుతుందని చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపిరలకు నయనానందకరంగా ఉంటుంది. ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారి కళ్యాణ మండపంలో జరిగే పుష్పయాగము చూసి తీరాల్సింది. ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృధాగా పారవేయట్లేదు. వాటితో అగరబత్తులు, పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. ఆ విధంగా అవి 2 సార్లు భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి. కమలనాభుడు విష్ణుమూర్తి, కమల సంభవుడు బ్రహ్మ. శ్రీ మహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం. సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్లతామర. చంపక, శోక, పున్నాగ, సౌగంధిక, లసత్కచ అని లలిత సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని స్తుతిస్తాం. రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం. దేవదానవులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్రతామర కొలనులో సుగంధం వ్యాపించింది. 9 జుంకార ధ్వనులతో కూడిన కల్వపూల దండ పట్టుకుని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలిచిందని భాగవతం వర్ణించింది. బిల్వపత్రాలు, మెత్త, జిల్లేడు, గన్నేరు, జాజి, మల్లె, పారిజాత పువ్వులతో శివుణ్ణి పూజిస్తే ఉత్తమ ఫలాలనిస్తాడని శివపురాణం చెబుతుంది. భగవంతుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలు మనుషుల మనసులను మురిపిస్తాయి. అందుకే వాకిట్లో ఓ పూల మొక్క పెట్టుకోవాలని ప్రయత్నించిన వారుండరు. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ సహకరిస్తుంది. శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరగదట. అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండుగ చేసేదని కాళిదాసు వర్ణించాడు. కనువిందు చేసే రంగులతో, మైమరిపించే సువాసనలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూబాలలను భగవంతుడి ధరికి చేర్చే భాగ్యం మానవ మాతృలకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాల దగ్గర పువ్వులను ఉంచడం అంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లే. జై శ్రీరామ్.